ఇక పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికపై ఉత్తరాంధ్రకు చెందిన వైసీపీ టీడీపీ నేతలు మాటల యుద్ధానికి దిగారు. పులివెందులలో వైసీపీ కార్యకర్తలను అక్రమ కేసులు పెట్టి అరెస్టులు చేస్తున్నారని, రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ విమర్శించారు. చంద్రబాబు ప్రజాస్వామ్యబద్ధంగా పారదర్శక పాలన చేస్తున్నారని, వైసీపీ అధికార దుర్వినియోగం చేసినట్టు తాము కూడా చేస్తున్నామని బొత్స అపోహపడుతున్నారని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదు, రాక్షస పాలనలా ఉందని, ఒక్క జెడ్పీటీసీ ఎన్నిక కోసం మొత్తం అధికార యంత్రాంగాన్ని పులివెందులలో మోహరించారని వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలకు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కౌంటర్ ఇచ్చారు. భయంలాది రాష్ట్రంలో పరిపాలన స్తంభించిపోయింది, గాలి కుదిశారు, శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయి. ఓ చిన్న ఎలక్షన్ అక్కడ జరుగుతుంటే ప్రభుత్వ యంత్రాంగం మొత్తం అంతా కూడా అక్కడే కూర్చొని ఎప్పుడు ఎలక్షన్లో జరగని ప్రక్రియలన్నీ జరుగుతున్నాయి. అర్ధరాత్రి మధ్య ఎస్సీ అట్రాసిటీ కేసు పెట్టి ఎవరైతే అక్కడున్న ఏజెంట్లు ఉంటారో లేకపోతే కార్యకర్తలు ఉంటారో వాళ్ళందరినీ అరెస్టులు చేసి వాళ్ళందరినీ బంధిస్తున్నారు. ఎన్నికల ప్రక్రియ స్టార్ట్ అయిన తర్వాత బూతులు మాత్రమే ఎక్కడ చూడలే, ఇప్పుడు మారుస్తున్నారు. ఈ ఊరు ఆ ఊరు, ఆ ఊరు ఈ ఊరు, ఊర్లో బూత్ లేకపోతే పర్వాలే, ఆ ఊర్లో బూత్ ఉంటుంది కానీ ఆ బూత్లో ఒకటే ఉండేది, ఇంకో ఊరు వెళ్ళేయాలి. ఇది ఎక్కడ సోద్యము? వాళ్ళు అధికారం దుర్వినియోగం చేసుకున్నారు కాబట్టే తెలుగుదేశం ప్రభుత్వం దుర్వినియోగం చేస్తారని ఒక అపోహలోకి వెళ్తున్నారు. గతంలో మనం తిరుపతి ఎంపీ ఎలక్షన్స్ చూసాం. తిరుపతి ఎంపీ ఎలక్షన్స్కి బస్సుల మీద వేరే నియోజకవర్గం తీసుకొచ్చి ఓట్లు వేయించారు. వేరే నియోజకవర్గం వాళ్ళు తీసుకొచ్చి తిరుపతి పార్లమెంట్ ఎలక్షన్లో ఓట్లు వేయించారు. అది అందరికీ తెలిసిన విషయమే. ఆ రకంగా దుర్వినియోగం చేశారు కాబట్టి ఇక్కడే చేస్తాను. మా నాయకుడు చాలా ట్రాన్స్పరెంట్. పరిపాలన అనేది ఖచ్చితంగా చాలా ప్రశాంత వాతావరణం జరగాలి, లా అండ్ ఆర్డర్ ఖచ్చితంగా కంట్రోల్గా ఉండాలి, ప్రతి రూల్ పొజిషన్ అనేది కంపల్సరీగా ఫాలో అవ్వాలి అనే దాని మీద గౌరవ ముఖ్యమంత్రి కానీ ఈ ప్రభుత్వం కానీ చాలా చిత్తశుద్ధి ఉంది.